ఈరోజు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య కొట్టుకోవడం అంటే చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే సామాన్యంలో మన ఇంట్లోకి చిన్న చిన్న ఆస్తుల కోసం గొడవలు పడుతూ ఉంటాం. కానీ అంత కోటీశ్వర్లు అయ్యుండి బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు కూడా ఇలా రోడ్డు మీదకి వస్తున్నాయి అని అంటే బాధ అనిపిస్తుంది. వాళ్ళే 10 మందికి తీర్పు చెప్పేవారు, పెదరాయుడులాగా అన్నట్టు మనం చెప్పుకుంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో సమస్య వీధిలోకి వచ్చింది అని అంటే ఏంటో కొద్దిగా ఇదిగా అనిపించింది. ఎందుకంటే 10 మందికి తీర్పు చెప్పి న్యాయం చెప్పేవాళ్ళే ఇలాగ వాళ్ళ ఇంట్లో సమస్యని వాళ్ళు చక్కదిద్దుకోలేకపోతున్నారు ఏంటా అని అనిపించింది. కానీ ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళే. కానీ నాకైతే కరెక్ట్ అనిపించలేదు. వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా కొంచెం తేడాగానే అనిపించింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఎందుకు గొడవ జరిగిందని ఒక పెద్ద ఆయన చెప్తూ ఒక ఒక ఛానల్లో చెప్తా మాట్లాడుతున్నారు. వాడికి పొగరు ఎక్కువ, మనోజ్కి నిదానంగా మాట్లాడు, తండ్రి మీదనే నీ అంత చూస్తానని అన్నాడు, ఇది అదని అని మాట్లాడుతున్నాడు. సరే అనుండొచ్చు, కోపంలో ఆయన ఏదో అనుండొచ్చు, ఈయన ఏదో అనుండొచ్చు. అసలు విషయం ఏంటి, గొడవ దేనికి వచ్చింది అని అంటే ఆస్తుల గురించి అని అంటున్నారు. మరి ఆస్తులు ఎవరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఎందుకు గొడవ అని అంటే ఆయన ముగ్గురికి సమానంగా అన్నీ ఇచ్చేసాడు, కొంచెం ఏదో ఆయన కోసం ఉంచుకున్నాడు, అది మిగిలిన తర్వాత ఆయన తర్వాత ఇస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన అంతా పాడు చేసుకున్నాడు. ముగ్గురికి సమానంగా ఇస్తే పెద్ద కొడుకు విష్ణు చక్కగా రూపాయిని దాన్ని పెంచేలాగా చేసుకుని రూపాయి సంపాదించుకుని తన ఆస్తిని పెంచుకున్నాడు. తినకిచ్చిందేమో తినంతా పాడు చేసుకున్నాడు. కెరీర్ పరంగా కూడా చాలా దెబ్బ అయ్యాడు. దానివల్ల వాడి దగ్గర ఏమీ లేకపోయేసరికి నువ్వు నాకేమీ ఇవ్వలేదు, పెద్దోడి దగ్గర అంత ఉంది, నువ్వు నాకేమీ ఇవ్వలేదు అన్నట్టు, ఉన్నది కూడా నాకు ఇయ్య అన్నట్టు నాన్న మీద దెబ్బలాడుతున్నాడని ఇలా కవర్ చేసుకొస్తున్నారు. ఇంకో విధంగా ఏం చెప్తున్నారంటే ఈ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి అని అడిగితే 2 సంవత్సరాల నుంచే ఉన్నాయి, పెళ్ళైన దగ్గర నుంచే వచ్చాయి ఈ గొడవలు. పెళ్ళికి ముందంతా మనోజ్ అందరితో చక్కగా కలివిడిగా అందరి పిల్లల్లాగా చక్కగా ఉండేవాడు. ఈ పెళ్ళైన దగ్గర నుండే వచ్చాయను. మరి పెళ్ళైన దగ్గర నుండి ఎందుకు వచ్చాయనంటే పెళ్ళంటే ఇష్టం లేదు, మోహన్ బాబు ముందే చెప్పాడు, ఈ పెళ్ళి వద్దు, ఆ అమ్మాయి నీకు సెట్ కాదు, ఆ అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ, నీకు కుదరదు, ఇద్దరికి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు, అందువల్ల పెళ్ళొద్దు అని చెప్పాడు. అయినా సరే ఇంకా నేను లవ్ చేశాను ఇది అదని చెప్పేసి చేసుకున్నాడు. అలాగే కూతురు వెళ్ళి సపోర్ట్ చేసి అందరూ వెళ్ళి ఇంకా ఆ టైంకి వెళ్ళి అందరూ వెళ్ళి ఆశీర్వదించారు, వచ్చారు, అక్కడ వరకు అయిపోయింది. ఇంకా వాళ్ళ మటుకు వాళ్ళు వేరే ఉంటున్నారు అని ఆ మాట చెప్తున్నారు. మరి ఒకవేళ మీ ఇద్దరికి మనస్తత్వాలు కుదరవు, మీ ఇద్దరికి అమ్మాయితో వద్దు పొగరెక్కువ అని అన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ రావాలి. కానీ అక్కడ భార్యాభర్తల గొడవ కాదు కదా, వాళ్ళిద్దరు హ్యాపీగా బాగానే ఉన్నారు. వచ్చిందల్లా ఈ ఆస్తుల గొడవ తండ్రి కొడుకుల మధ్య. ఇప్పుడు పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది ఆస్తుల గొడవని తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి ఎందుకు అంటగడుతున్నారనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇంకో మాట ఏమని మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి వల్లే ఈ గొడవలు వస్తున్నాయి, మొగుడిని ఉసుకొలుపుతుంది, వెళ్ళి మన ఆస్తి మనకు తీసుకురా, మీ అన్నయ్యకి ఇచ్చారు కదా అలాగే మన ఆస్తి మనకు తీసుకురా, నీకు వచ్చేదాన్ని ఎందుకు అడగమని రోజు మొగుడికి 100 పోస్ట్ చెప్తుంది. అందుకే వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మీద దెబ్బలాడుతున్నాడు, నాకు ఇది అది అని నన్ను అడుగుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అదే మాటని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి మీద నింద వేశారు, పెళ్ళి ఇష్టం లేదని అన్నది వాళ్ళే, ఇష్టం లేదు అది మొదటి నుండి తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి ఉసుగొలుపుతుంది అని అంటున్నారు. ఎందుకు ఉసుగొలుపుతుందండి? ఆ అమ్మాయికి ఏం సంబంధం ఉంది ఇందులో? ఆ అమ్మాయి ఇప్పుడు పెద్ద ఆయనకి ఇచ్చిందే నాకు ఇవ్వమని అడుగుతాడు కదా, ఓ పక్క ఇచ్చేసామని చెప్తారు, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు అడుగుతారు? అడగరు కదా, ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నారు. సరే మీకు పెళ్ళి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు, ఆ అమ్మాయికి మీకు నచ్చలేదని, అందువల్ల ఇప్పుడు ఈ గొడవని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అంటకట్టడంలో ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నిందంతా తీసుకువెళ్ళి ఆ అమ్మాయి మీద వేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడన్నా ఏ మీడియా దగ్గరికన్నా పోనీ మా ఆయన్ని కొట్టారు, మా ఆయన్ని ఇంటి మీదకి వచ్చి ఇలా కొట్టారు, మా ఆయన ఇలా అన్నాడు, లేకపోతే వాళ్ళు ఇలా అన్నారని అమ్మాయి వచ్చి ఏమన్నా ఒక్క మాట అయినా మాట్లాడిందా? మాట్లాడలేదు కదా. హాస్పిటల్కి వెళ్ళారు, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారంటే ఏమీ లేదు, పెద్ద బెండప్ ఇవ్వడానికి మీడియా వాళ్ళని పిలిచి పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి ఇదంతా రచ్చరచ్చ చేయాలి, ఆ తండ్రి పరువు తీయాలని చూశాడు అని అన్నాడు. ఎందుకు తీస్తారండి? ఏ కొడుకైనా ఎందుకు తండ్రి పరువు తీస్తారు? అసలు వాళ్ళున్న ఇంటి మీదకి వెళ్ళి ఇలా కొట్టి మాట్లాడడం అని అంటే ఎంత తప్పండి. ఇప్పుడు ఆయన కొట్టకపోయి ఉండొచ్చు, ఆయన చుట్టూ ఉన్న మనుషులే కొట్టి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి జీతానికి బౌన్సర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ మనిషి మీద ఎవరైనా ఏగవాలిందని అంటే తిరగబడతారు, అది జనరల్గా జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళు కొట్టడం వల్ల ఈ అబ్బాయికి దెబ్బలు తగిలే కదా, కన్న కొడుకే కదా. మరి ఎదురుగుండగా తండ్రి ఉండి ఆపాల్సిన బాధ్యత ఉంది కదా. ఏదైనా ఉంటే ఇప్పుడు అంత పెద్ద హోదాలో ఉన్నవారంటే నలుగురు కూర్చుని నచ్చ చెప్పుకుని, ఒకవేళ ఈ అబ్బాయి తప్పున్నా ఆ అబ్బాయి ఆయన దగ్గర ఏదైనా ఉన్నా కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయింది, లేకపోతే 4-3 పిల్లలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నా అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం గతంలో కూడా చూసాం. అన్నదమ్ములు ఇద్దరు గొడవపడి మీదకి వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి కొట్టారని అది చూసాం. సరే కాంప్రమైజ్ అయ్యారు, ఏమీ లేదులే అన్నారు.
అక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్వయంగా తండ్రి వెళ్ళి కొట్టారు అని అంటే కొంచెం బాధపడే విషయం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పిల్లలు ఎప్పుడు కూడా అంటారు కదా, అడ్డాల నాటి పిల్లడు గడ్డాలు వచ్చాక మన పిల్లలు కాదని ఏదో చెప్తారు కదా. ఇది కూడా అంతే. పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి భవిష్యత్తు ఎలా మారిపోతుందో తెలియదు. ఆల్రెడీ ఒక పెళ్ళి పాపం ఫెయిల్ అయ్యింది, ఏదో రెండో పెళ్ళి ఇష్టమయ్యేది చేసుకున్నారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవ లేదు. మరి బాగున్నప్పుడు మనం పిల్లలు హ్యాపీగా ఉండాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడు వాళ్ళ అయిపోయిన తర్వాత దాని గురించి కూడా మనం దాన్ని లాగి చేసి వాళ్ళ మనసులు బాధను పెట్టి వాళ్ళని దూరం పెట్టి ఏం సాధించేది ఏమని చెప్పండి. ఇప్పుడు ఎంత కోట్ల ఆస్తి ఉన్నా కూడా పిల్లల సంతోషమే కదా మనం కోరుకునేది. మరి అలాంటివి మానేసి ఇద్దరు పిల్లల్ని బాగా చూసి ఈ ఒక్క పిల్లాడు ఇలా చేశాడని దూరం పెట్టడం అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఒక పెద్ద మనిషిగా ఆయన చేసేదైతే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఎందుకంటే మనమే ఒక 10 మందికి న్యాయం చెప్తాం, తీర్పులు చెప్తాము. అలాంటిది వాళ్ళ సొంత కొడుకు ఇంట్లో మనిషిని, సొంత కొడుకుని ఈ విధంగా దూరం పెట్టడం అయితే కరెక్ట్ కాదనిపించింది. మరి అదే కనుక వాళ్ళు ఇంట్లో పెట్టుకుని చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ హ్యాపీగా ఉమ్మడి కుటుంబంలాగా ఉంటే అది చూడడానికి బాగుండేది. వాళ్ళ మధ్య ఏవి గొడవలు కూడా ఉండకుండా ఉండేవి. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని సంతోషపడాలి. కానీ ఇలాగ వీధికెక్కి గొడవలు పెట్టుకొని అందరికీ, మీడియాకి అందరికీ తెలిసేలాగా చేసుకుని పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి ఈ రచ్చరచ్చ చేసుకోవడం అయితే అంత కరెక్ట్ కాదనిపించింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద కొడుకుకి తెలిసింది దుబాయ్ నుండి వస్తాడు, మళ్ళీ వచ్చాక ఇంకేం పెద్ద గొడవ జరుగుతుందని ఇంటి చుట్టూ మనుషులు పెట్టుకొని అక్కడ మనుషులు పెట్టి ఇక్కడ మనుషులు పెట్టి నిజంగా ఇది చూస్తుంటే ఏంటంటే సినిమాలాగానే అనిపిస్తుంది. సినిమాల్లో వాళ్ళు నటిస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళ ఇంటి ముందు జరుగుతుంటే మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి ఇంత డబ్బుండి కూడా వీళ్ళు ఇంత బయటికి తెచ్చుకుని గొడవ రచ్చ చేసుకోవడం అంత కరెక్ట్ కాదనిపించింది. అలాగే ఆ అమ్మాయి మీద నింద వేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ జాతకాలు కలవకపోతే వాళ్ళు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, కానీ అక్కడ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి మీద మాత్రం నింద వేయడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. 2 రకాల మాటలు కూడా వీళ్ళే మాట్లాడేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయని వీళ్ళే చెప్తున్నారు. ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు, బాగుగా ఉండవని తండ్రి కొట్టే ఇది లేదా, హక్కు లేదా, కొడుకు చెడిపోతుంటే పైగా చూడండి ఎంత విచిత్రంగా చెప్తున్నారు. కొడుకు చెడిపోతున్నాడు, కొడుకు రూపాయి జాగ్రత్త పెట్టుకోవట్లేదు, ఆస్తి అంతా పోగొట్టుకుంటున్నాడు, అందుకే ఒక తండ్రిగా భయం చెప్పడం కోసం ఇంటి మీదకి వెళ్ళి కొడుకుని ఇలా చేస్తున్నావురా అని 2 కొట్టి మందలించి చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది? కొడుకుని కొట్టి చెప్పే హక్కు తండ్రికి లేదా? ఏ తండ్రి అయినా చెప్తాడు కదా అలాగా. అది తండ్రి కొడుకుల మధ్య గొడవ అని మాట్లాడుతున్నారు. చూడండి, పిల్లల్ని మనం ఒక వయసు వచ్చే వరకే కొట్టగలం, ఇంకా తర్వాత గడ్డాలు వచ్చాక ఇంకా పిల్లల్ని కొట్టి చెప్పాలి అని అంటే అది అసలు అది కరెక్ట్ అని అనిపించుకోదు. చూసేవాళ్ళు కూడా కరెక్ట్ అని అనరు, పెద్దవాళ్ళదే తప్పు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక వయసు వచ్చింది, అన్నీ తెలుసు, చదువుకున్నారు, ఏది ఎలా చేయాలో తెలుసు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు భార్య పిల్లల ముందర వెళ్ళి కొడితే ఆ భార్య ఎంత బాధపడుతుందండి. ఆ చిన్నపిల్లలు వాళ్ళకి ఇది ఏం తెలియదు, మా నాన్నని కొట్టారు మా తాత అని వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఎలా అనిపిస్తుంది. ఏదైనా సరే అది పిల్లలకి తెలిసినా తెలియపోయినా భార్య ముందు కొట్టారు అని అంటే అది ఏదైనా అవమానకరమే కదా ఎవరికైనా. అంత పెద్ద కొడుకుని పట్టుకుని కొట్టడం అంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ వీళ్ళు చేసిన ఒక పెద్ద రకంగా ఒక పెద్ద ఆయన చేసింది అయితే నాకైతే కరెక్ట్ అని అనిపించలేదు. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే అది సాల్వ్ అయిపోతుంది. కానీ వీళ్ళని ఎప్పుడైతే పెళ్ళి ఇష్టం లేదన్నారో వీళ్ళని అప్పటి నుంచి దూరం పెట్టారు. ఆ పెద్ద మచ్చ అక్కడే కనబడుతుంది, వీళ్ళ మీద ద్వేషం ఏంటనేది అక్కడే కనబడుతుంది. కానీ పైకి మాత్రం మేమేం అలా అనట్లేదు, అప్పుడు అన్నాం ఇప్పుడు ఏమీ లేదన్నట్టు కవర్ చేసుకుంటున్నారు. దాన్ని మనసులో పెట్టుకునే ఇప్పుడు ఈ రకంగా సాధిస్తున్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ప్రతి ఒక్కరు రకరకాలుగా పెళ్లి గురించే వచ్చింది. ఆ పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్లే వీళ్ళు ఇలా చేస్తున్నారు, అందుకే ఆస్తి ఇవ్వట్లేదు అనే రకంగా ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. నిజం కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళే చెప్పేస్తున్నారు 2 రకాల మాటలు. మేము ముందు వద్దు అని చెప్పాము, అయినా సరే బలవంతం చేసుకున్నాడు, వేరే వెళ్ళిపోయాడని. చూడండి, పిల్లల సంతోషమే కోరుకోవాలి ఎప్పుడైనా సరే, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి. అదే మనం తల్లిదండ్రులుగా చేసేది. ఇంకా వాళ్ళ తలరాతులు ఇప్పుడు ఇష్టం లేదు కరెక్టే, వాళ్ళ తలరాతులు ఏం చేయలేం కదా. ఇప్పుడు మీరు బలవంతంగా తీసుకువెళ్ళి ఇప్పుడు ఈ పెళ్ళి వద్దంటారు, మీరు బలవంతంగా తీసుకెళ్ళి ఇంకోటి చేస్తారు, అక్కడ వాళ్ళు సెట్ కాలేకపోవచ్చు. అప్పుడు అది కూడా అలాగే అయ్యిందనుకో, అప్పుడు అలాగే ఇంకా ఎన్నని చేసుకుంటారు అలాగా. ఇంకా వాళ్ళు ఏదో ఇష్టపడి చేసుకున్నారు, ఇంకా హ్యాపీగా ఉండనివ్వండి. ఒకటి ఫెయిల్ అయింది కదా, పోన్లే రెండోసారైనా వాళ్ళ జీవితాలు బాగుంటాయని మనం సంతోషపడాలి. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి అంతే కదా, ఒకటి ఫెయిల్ అయినా రెండో దాంట్లో హ్యాపీగా ఉన్నాడు, సంతోషపడాలి. దాన్ని మనం ఇప్పుడు గీసి ఇంకా ఎంత అండి వయసు, జీవితాలు అందరివే
అప్పటికే వాళ్ళ పిల్లలు పుట్టారంటే సగం జీవితాలు అయ్యేపోయాయి. ఈ రోజుల్లో 75 సంవత్సరాలు బతికేమంటే చాలా గొప్ప విషయం. ఈ ఉన్న కొద్ది కాలంలో వాళ్ళు ఆనందంగా ఉన్నారు లేరా, మిగిలిన ముగ్గురు పిల్లలు కలిసి చక్కగా మాట్లాడుకుని కలిసి ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకే పడట్లేదు, ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు. అది దాన్ని చూస్తూ బాధపడుతూ ఓ పక్క ఈ ఆస్తుల గొడవలు, కన్న పిల్లలు కలిసి ఉండకపోవడం, మన పిల్లలు మన దగ్గర ఉండకపోవడం, చెప్పుకోవడానికి ఇంత ఆస్తి ఉంది, ఎందుకు ఏంటి మనశ్శాంతి లేని జీవితాలు బతికి ఏమి లాభం? కాబట్టి పెద్దవాళ్ళే ఒక అడుగు కిందకి దిగి అయితే అయ్యింది, సంపాదించాం వాళ్ళ కోసమే కదా, తీసుకోండిరా మీరు, కానీ ఇలా చేసుకోండిరా బాగుంటుందని. ఫోన్లే కొడుకు చెడిపోతున్నాడు అనుకో, ఇంకో 4 మాటలు మంచి మాటలు మీరు దగ్గరికి తీసుకుని సపోర్ట్ ఇచ్చి చెప్పండి. మీరు ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు గెంటేశారో వాళ్ళని దూరం పెట్టినట్టు అవుతుంది. అందుకే వాళ్ళతో మాట్లాడకుండా ఉండేసరికి వాళ్ళు నన్ను వదిలేశారన్న భావనలోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఏంటో ఇంకా నాది వేరు అన్నట్టు భావనలోకి వాళ్ళు వచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా దగ్గరికి తీసుకుని అది కాదు నాన్న ఇలా చేయని మీరు కనుక ఎప్పుడు మీ అంత గతంలో ఎలా అయితే మీ పిల్లలతోటి మీరు ఎలా ఉన్నారో అదే విధంగా ప్రవర్తనతో కలిసి ఉంటే మీ పిల్లలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వింటారు. మీరు ఇప్పుడు ఆస్తి ఇవ్వకపోయినా చెప్పినట్టు వింటారు. మీరు ఇప్పుడు ఎప్పుడైతే దూరం పెట్టారో ఇంకా మమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి మాకు ఇచ్చేయండి, ఇంకా మమ్మల్ని వదిలేశారు కదా అనే ఆలోచనలోకి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైనా సరే బంధాలు అనేవి రాకపోకలు కలిసి మెలిసి ఇటు అటు తిరుగుతూ ఉండి అందరూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళకు కూడా మనంతా ఒకటమే కదా, ఎక్కడ పోతాయిలే మన ఆస్తులు, మా నాన్న నాకే ఇస్తారన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఇక అందరూ పెళ్ళనే టాపిక్ తోటి ఎప్పుడైతే దూరం పెట్టేశారో ఇంకా వాళ్ళ మనసులోకి ఇంకా మమ్మల్ని వదిలేశారన్న ఆలోచనలోకి వెళ్ళిపోయి గొడవలు మొదలవుతాయి. నువ్వు నాది నాకు ఇచ్చే అని ఎవరికి వాళ్ళే అడుగుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంకా పెద్దవాళ్ళే ఒక మెట్టు దిగి పిల్లల భవిష్యత్తు గురించి మంచితనంగా చెప్పండి. వాళ్ళు సరే కొడుకు చెడిపోతే అది కాదు నాన్న ఇదే అని మంచితనంగా చెప్పండి. కానీ గతంలో అయిపోయిన పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావించి అలాగే ఆ వచ్చిన అమ్మాయి గురించి ఆ అమ్మాయి వల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని మాట్లాడడం అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టినట్టు చేయడం అసలు అంతకన్నా కరెక్ట్ కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మెట్టు పెద్దవాళ్ళే దిగి ఇంకా అయిపోయిందని తలుచుకుని ప్రయోజనం కూడా లేదు. ఆల్రెడీ ఒక పాప కూడా పుట్టింది. అలాంటప్పుడు మరి వాళ్ళ చిన్నపిల్లల మొహం కూడా చూడాలి కదా. మరి అది ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఈ గొడవని ఎక్కడితో సర్దుమణిగించుకుని ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. కానీ ఇలా వీధికెక్కి రాజకెక్కి పోలీస్ స్టేషన్లకి దాకా వెళ్ళి మీడియాల దాకా వెళ్ళి 10 మంది చెప్పుకునే దాకా వెళ్ళి చేయడం అయితే కరెక్ట్ కదా. అది ఎవరైనా సరే, ఇప్పుడు డబ్బున్న వాళ్ళనే కాదు, సినిమా స్టార్లనే కాదు, ఇప్పుడు సామాన్యులని కాదు, ఎవరైనా సరే ఇంకా వాళ్ళ పర్సనల్ పిల్లలు పెళ్ళిళ్ళు పర్సనల్ విషయాలు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గతాల గురించి మనం తలకూడదు. మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఎవడో నాన్న జాగ్రత్త చేసుకోండి, ఇచ్చిందాన్ని పెంచుకోండి, మళ్ళీ అడగకుండా ఇంకా మాకేమీ చెప్పొద్దు, మీ సంసారాలు మీ బాధలేంటో మీరు పడండి అని ఇంకా వదిలేయాలి తప్ప ఇష్టం ఉంటే మాట్లాడుకోవాలి, లేదంటే వదిలేయాలి. కానీ అంతేగాని ఇలా పట్టుదలకు పోకూడదు. ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకునే వాళ్ళు అంటారు. ఇప్పుడు సెలబ్రిటీలు అనగానే మనమే ఈ విధంగా చేసామనుకో, వీళ్ళు సినిమాల్లో ఇంత బాగా నటిస్తారు, 10 మందికి తీర్పులు చెప్తారు, వీళ్ళే ఇలా చేశారా అనే మాట మనం అనిపించుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒక మంచితనం అనేది ఉండాలి. ఆ మంచితనాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా పిల్లలు, అంతే, వాళ్ళతోటి కూడా మనం అలా ఉండాలి. అంతవరకు ఇంక ఈ జీవితానికి ఏం కావాలండి, పిల్లల సంతోషమే మనకు కావాలి. ఇప్పుడు ఒకవేళ కాదని అన్న పిల్లలు చెప్పిన మాట వినరు, మనకు ఇష్టం లేని పని చేసినా వాళ్ళు ఏం విననప్పుడు మనం వాళ్ళని వదిలేసి ఉంటే మనకు ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టానికే మనం ఒప్పుకోవాలి. అలాగే వాళ్ళు ఏదైనా మా చెడు మార్గంలోకి వెళ్తుంటే అది కాదు ఇది అని సర్ది చెప్పాలి. వాళ్ళకి ఏదైనా కొంచెం సపోర్ట్ చేయాలి మనం ఓపుకున్నంత వరకు. అంతేగాని ఇలా ద్వేషాలు పెట్టుకుని దూరాలు పెట్టేసుకుని బంధాలు దూరం పెట్టేసుకుని ఉన్న పిల్లలతోటి 3-4 ఉంటే వాళ్ళకే పడకుండా కొట్టుకునే పరిస్థితి మాత్రం ఏ తల్లిదండ్రులు తీసుకురాకూడదు. తల్లిదండ్రులు ఉండగానే ఇలా దెబ్బలాడుకుంటే ఇంకా తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, ఒకరికొకరు తోడు లేకుండా అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులే వాళ్ళకి సర్ది చెప్పి గొడవలు వద్దు అని ఒక మాట అనుకుని మాట్లాడుకుని నలుగురిలోనూ చక్కగా కలిసి ఉందాంరా, చూసిన వాళ్ళకి పద్ధతిగా ఉండదు, ఆస్తులది ఏముందిలే అంతా మనమే కదా అని అన్నట్టు మాట్లాడి సెటిల్ చేసుకుంటే ఈ కుటుంబంలో కూడా గొడవ ఉండవు. కానీ ఈ రోజున ఆ అమ్మాయి మీద నింద అనేది వినిపిస్తుంది, ఆ అమ్మాయి మీద మాట వస్తుంది, ఆ అమ్మాయే ఇది అంతా చేస్తుంది, మొగుడిని రెచ్చగొడుతుందని. నాకైతే కొంచెం అక్కడ బాధ అనిపించింది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా బయట నుండి వచ్చిన వాళ్ళని కూడా మనం అనడం కూడా అంత కరెక్ట్ కాదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అంతవరకే చూసుకోవాలి. మనం ఆస్తుల విషయం అన్నప్పుడు ఆస్తుల విషయం వరకే మాట్లాడుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.